జయశ్రీ రాధే కృష్ణ. వశిష్ఠుడు ద్విజన్ముడని తెలుసా? మొదట విదేహుడు ఎందుకయ్యాడో తెలుసా? వశిష్ఠుడు బ్రహ్మకు మానసపుత్రుడిగా మొదటి జన్మలో పుడతారు. ఇక్ష్వాకు వంశంలో 12వ మహారాజు అయిన నిమి తన తండ్రిని సంతోషపెట్టుటకు దీర్ఘకాలం యాగం చేయమని వశిష్ఠుడిని కోరతారు. ఇంద్రయాగం చేయాలి, తిరిగి వచ్చే వరకు ఎదురు చూడమని చెప్పి వెళ్ళిపోతాడు వశిష్ఠుడు. రాజు గౌతమునిచే ఆ యాగాన్ని పూర్తి చేయిస్తారు. అయితే తిరిగి వచ్చిన వశిష్ఠునికు గౌతమునిచే యాగం పూర్తి చేశాడు రాజు అని తెలిసి కోపిస్తాడు. తదుపరి ఆ ముని రాజదర్శనమునకై ఒక ముహూర్త కాలం అచ్చట కూర్చుని ఉంటాడు. ఆనాడు రాజర్షియగు నిమి మహారాజు గాఢ నిద్రలో మునిగి ఉంటాడు. అంతటా రాజర్షి దర్శనము కాకపోవడంచే మహాత్ముడైన వశిష్ఠుడిలో కోపము పెళ్లి ఊబికెను. అప్పుడు అతడు ఇట్లు పలికాడు: రాజా, యజ్ఞ నిర్వహణ యందు నాకు మారుగా మరొకరిని నిలిపితివి. ఈ విధంగా నన్ను అవమానించావు కనుక నీ దేహము చైతన్యరహితమవుతుంది అని శపిస్తాడు. నిద్ర నుంచి మేలుకున్న పిమ్మట ఆ రాజర్షి అయిన నిమి వశిష్ఠుడిచ్చిన శాపాన్ని గురించి విని క్రుద్ధుడవుతాడు. తొట్రుపాటులో అతడు బ్రహ్మపుత్రుడగు వశిష్ఠునితో ఇట్లా అంటాడు: మహర్షి, నీవు విచ్చేసిన విషయము ఎరుగక నేను నిద్రించి ఉంటిని. నీవు కోపముతో ఒడలు మరిచి మరి ఒక యమదండం వంటి శాపాగ్నిని నాపై ప్రయోగించితివి. బ్రహ్మర్షి, అందువల్ల మిక్కిలి తేజోమహితమైన నీ దేహము కూడా చైతన్యమును కోల్పోవును, ఇందు సందేహము లేదు అని చెప్తాడు. ఇట్లు సమాన ప్రతిభాశాలురైన వశిష్ఠుడు నిమి మహారాజు ఇద్దరు కూడా రోషావేశపరులై ఒకరినొకరు శపించుకొని వెంటనే వారు విదేహులయ్యారు. మరలా వశిష్ఠుడు ఎలా జన్మించారని తదుపరి వీడియోలో విందాం.